మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు స్పార్క్ నుంచి సీనియర్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ వెనిలా ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో డాక్టర్ గారు. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాను గీతాంజలి, మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. ఎలా ఉన్నారని మిమ్మల్ని నేను అడగకూడదు, కనబడుతున్నారు కాబట్టి. ఎప్పుడు ఎవర్ గ్రీన్, బ్యూటిఫుల్ గా కనబడతారు, హ్యాపీగా కనబడతారు. డెఫినెట్లీ మన ఆలోచనలు మనం అన్నిటిని ఎలా హ్యాండిల్ చేస్తాము అనే దాన్ని బట్టి మన హ్యాపీనెస్ ఆధారపడి ఉంటుంది. సో ఐ మౌల్డ్ ఎవ్రీథింగ్ అకార్డింగ్లీ. నిజమే, బయట నుంచి ఎక్కడి నుంచో తెచ్చుకోక్కర్లేదు, అంతా మనసే ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది అంటారా? రైట్, ఇవాళ చాలా డౌట్స్ ఉన్నాయి, ప్రత్యేకించి డయాబెటీస్ ఉన్న వాళ్ళ కోసం. వాళ్ళు చాలా రిక్వెస్ట్ చేశారు ఏంటంటే రకరకాల ఫుడ్స్ తినేయాలని అనిపిస్తూ ఉంటుంది. అందులోని ఇప్పుడు వస్తున్నది సమ్మర్, అందులోనూ డ్రింక్స్. ఆబ్వియస్గా అంటే డిహైడ్రేట్ అయిపోతామేమో అని చెప్పి ముందుగా ఎక్కువ వాటర్ తాగమని చెప్తారు. సమ్మర్లో ఇంకెక్కువ తాగుతాం అందరిలాగే. కానీ మనకి సమ్మర్ అనగానే ఒకసారి రోడ్డు మీదకి వెళ్తే రకరకాల జ్యూసులు, రకరకాల ఫ్లేవర్స్ తోటి మనకి కనిపిస్తూ ఉంటాయి. వాటికి ఎక్కువ అట్రాక్ట్ అవుతాం. డయాబెటీస్ ఉన్న వాళ్ళు ప్రత్యేకించి ఫుడ్ విషయంలో, మరీ ముఖ్యంగా ఈ జ్యూసెస్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి? అసలు జ్యూసులు తీసుకోవచ్చా, తీసుకోకూడదా? ఏం చెప్తారు యాజ్ అ న్యూట్రిషనిస్ట్గా? జ్యూస్ ఆబ్వియస్గా జ్యూస్కి నేను జ్యూస్ ఓటేస్తానా, ఫ్రూట్ ఓటేస్తానా అంటే ఆబ్వియస్గా నేను ఫ్రూట్కే ఓటేస్తాను. ఎందుకు? ఎందుకంటే ఒక గ్లాస్ ఆఫ్ జ్యూస్లో మనకి ఒక ఫ్రూట్ తింటే లోపలికి వెళ్ళిన తర్వాత అది డైజెస్ట్ అవ్వడానికి టైం పడుతుంది, చాలాసేపు ఫిల్లింగ్గా ఉంటుంది స్టమక్, వెంటనే ఆకలి అవ్వదు. అదే జ్యూస్ అనుకోండి, ఇమీడియట్గా డైజెషన్ ఫాస్ట్ అయిపోతుంది, గ్లూకోజ్ లెవెల్స్ కూడా రేజ్ అయిపోతాయి. సో ఒక ఫ్రూట్ తింటే మన షుగర్ లెవెల్స్ స్లోగా ఇంక్రీజ్ అవుతాయి, బట్ జ్యూస్ వల్ల ఇమీడియట్గా హై అవుతాయి. సో మనం జ్యూస్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలా, ఫ్రూట్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలా అంటే 100% ఫ్రూట్కే అనొచ్చు. అండ్ జ్యూస్ మనం ఎవరం వడకట్టకుండా తాగము. వడకట్టకుండా మరీ థిక్గా తాగినా గ్యాస్ ఫామ్ అవుతుంది ఆబ్వియస్గా. సో ఫైబర్ కావాలి కంపల్సరీగా. సో వడగట్టకుండా అన్ని ఫ్రూట్స్, అంటే ఒక పొమగ్రనేట్ జ్యూసే అనుకోండి, డయాబెటీస్ వాళ్ళకి పొమగ్రనేట్ చాలా మంచిది, గోవా ఇవన్నీ చాలా మంచివి. సో ఒక్క పొమగ్రనేట్తో అయితే జ్యూస్ రాదు కదా గీతాంజలి. సో వి యూజ్ 2-3 తీసుకోవాలి. మళ్ళీ దాంట్లో ఉండే ఫైబర్ అంతా తీసేస్తాం, వడగట్టుకొని చక్కగా తాగుతాం, ఎక్కువ షుగర్సే వెళ్తాయి. సో బెటర్ రాదర్ చూస్ ఏ ఫ్రూట్ దాన్ జ్యూస్. ఓకే, సో జ్యూస్లు అనేవి తగ్గించాలి. అంటే ఇక్కడ ఇంకొకటి, జ్యూసెస్ విషయంలో కూడా మేమేమి ఎక్స్ట్రా షుగర్ కానీ లేకపోతే ఐస్ కానీ ఇవేమి వేసుకోము, జస్ట్ ఫ్రూట్ జ్యూస్ మాత్రమే తాగుతాం, అది కూడా మంచిది కదా అని అడుగుతారు. మరి అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? జ్యూసెస్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రుక్టోస్, అండ్ దే హ్యావ్ ఫ్రుక్టోస్ ఇన్ దట్. అవి కార్బ్స్, సో అవి ఇన్సులిన్ని రేజ్ చేస్తాయి. ఓకే, సో జ్యూస్లో మళ్ళీ షుగరు అంటే ప్లస్, అంటే బోనస్కి బోనస్ అనమాట షుగర్ వేస్తే. సో ఆల్రెడీ బోనస్, బట్ బోనస్లో గుడ్ థింగ్స్ ఉంటాయి. ఫ్రూట్లో ఇఫ్ యు ఆర్ టేకింగ్ ఇట్ ఆల్సో, దానిలో అన్ని గుడ్ థింగ్స్ ఉంటాయి. అంటే ఫ్రూట్ వల్ల కొన్ని విటమిన్స్ వస్తాయి, మినరల్స్ వస్తాయి. వీ హ్యావ్ సమ్ బెనిఫిట్స్ విత్ సమ్ ఫ్రూట్స్. సిట్రిక్ ఫ్రూట్స్ వల్ల కొన్ని బెనిఫిట్స్, కొన్ని ఫ్రూట్స్ వల్ల కొన్ని బెనిఫిట్స్, సీజనల్ ఫ్రూట్స్ వల్ల కొన్ని బెనిఫిట్స్. సో ఈ బెనిఫిట్స్ని ఇన్సులిన్ అంటే షుగర్ లెవెల్స్ ఉండే ఫ్రూట్ అయినా పర్లేదు, సో అవి తీసుకోవటం వల్ల మనకు బెనిఫిట్స్ వస్తాయి. బట్ షుగర్ వల్ల ఏమీ బెనిఫిట్స్ ఉండవు, జీరో బెనిఫిట్స్ ఉంటాయి. సో బెటర్ షుగర్ లేకుండానే అందులో ఉండే షుగర్స్తో బెనిఫిట్స్ తీసుకుంటాం కాబట్టి ఫ్రూట్ని ఆప్ట్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ఈ జ్యూసెస్లో కూడా రకరకాలుగా డౌట్స్ వస్తూ ఉంటాయి. నిమ్మకాయ నీళ్ళు చాలా మంచిదని అంటారు కదా, మేము ఒక డయాబెటీస్ ఉంది, అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి, లేదు మాకు బాగా ఇంకా కూల్ డ్రింక్ ఇవేమి మేము తాగాం, జస్ట్ ఇది ఫ్రూట్ జ్యూసే కదా, నిమ్మకాయ నీళ్ళు మేము తాగొచ్చా అని అడుగుతూ ఉంటారు. తీసుకోవచ్చా? లెమన్ వాటర్, డెఫినెట్లీ. లెమన్ వాటర్లో హనీ కలపకుండా అయితే తీసుకోవచ్చు, ప్లెయిన్ లెమన్ వాటర్. ఎవరికైతే ఎసిడిటీ తక్కువ ఉంటుందో వాళ్ళు ఎక్కువగా తీసుకోవచ్చు. ఎసిడిటీ ఫామ్ అయ్యే వాళ్ళైతే ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ చాలా మందికి లేవంగానే లెమన్ వాటర్ తాగే అలవాటు ఉంటుంది. సో వాళ్ళు ఏం చేయాలంటే ఎర్లీ మార్నింగ్ ముందు లేవంగానే ఒక 1.5 గ్లాస్ ప్లెయిన్ వాటర్ ముందు తాగి, ఆ తర్వాత ఒక 15-20 మినిట్స్ ఆగి అప్పుడు లెమన్ వాటర్ తాగితే ఎసిడిటీ ఫామ్ అయ్యే
సమస్య నుంచి చాలా వరకు తగ్గించుకోవచ్చు. అది చాలా మందికి తెలియదు. మార్నింగ్ లేవంగానే నిమ్మకాయ నీళ్ళు తాగేస్తారు, కానీ తీసుకుంటారా? కొంతమందికి చాలా మందికి ఒక 10లో ఒక 5గురికైనా ఎసిడిటీ ప్రాబ్లం ఉంటుంది. ఓ మై గాడ్. సో వాళ్ళకి తినకూడదు. కంపల్సరీగా వాళ్ళు ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ ఒక కొంచెం వామ్ వాటర్ తీసుకొని ఒక 1 గ్లాస్, తర్వాత ఒక 10 minutes అయ్యాక అప్పుడు నిమ్మకాయ నీళ్ళు ప్లెయిన్గా తీసుకుంటే వితౌట్ హనీ ఓకే. తీసుకోవటం వల్ల, హనీ ఎక్స్ట్రా క్యాలరీసే. అసలు ఈ రోజుల్లో అసలు అదే మనం కదా. ఏమీ పని చేయట్లేదు, అన్నిటికీ వాకింగ్ కూడా ఎక్కువ లేదు. మనం వాకింగ్ చేయాలన్నా పని కట్టుకొని టైం తీసుకొని వెళ్ళి చేయాల్సి వస్తుంది. సో మనకి ఏం యాక్టివిటీస్ తక్కువ ఉన్నప్పుడు ఎంతవరకు షుగర్ లెవెల్స్ కానీ క్యాలరీ లెవెల్స్ కానీ మినిమైజ్ చేసుకొని తీసుకోవటమే మంచిది. అంటే ఇంకా ఆల్టర్నేట్ ఏముంది వినీల్ గారు, ఇక్కడ జ్యూస్లో వద్దంటున్నారు ఎందుకంటే అది చాలా ప్రాబ్లము, ఇన్సులిన్ మళ్ళీ ఇష్యూస్ వస్తాయి అంటున్నారు. ఆల్టర్నేట్ ఏమైనా ఉందా? జ్యూస్ తాగాలి అనిపిస్తుంది ఎక్కువ, అంటే వాటర్ కాకుండా డిహైడ్రేట్ అవ్వకుండా ఉండాలి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి అని అంటే ఏవి సజెస్ట్ చేస్తారు? యా, ఆబ్వియస్గా జ్యూసెస్ తీసుకున్నా కూడా తక్కువ ఫ్రూట్ వేసుకొని ఎక్కువ వాటర్ వేసుకొని తీసుకోవటం వల్ల, తక్కువ ఫ్రూట్ వల్ల ఏమవుతుందంటే తక్కువ ఫైబర్ వచ్చేసి గ్యాస్ తక్కువ ఫామ్ అవుతుంది. అందులో ఫైబరు తీసేయద్దు. ఒక జామకాయ జ్యూస్ అనుకోండి, ఒక హాఫ్ జామకాయ, అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ లూజ్గా దాన్ని వితౌట్ ఫిల్టరింగ్ యూ కెన్ టేక్ ద జ్యూస్. వడగట్టకుండా తాగడం నేర్చుకోవాలి. వడగట్టకుండా పల్చగా ఉంటేనే మనకి బెనిఫిట్, లేకపోతే మళ్ళీ మనకి గ్యాస్ ప్రాబ్లం వచ్చి అసలు మొత్తానికే వడగట్టడం అనేది బంద్ చేసేస్తారు. అంటే నాకు అసలు వద్దు, వితౌట్ ఫిల్టరింగ్ నాకు జ్యూస్ వద్దు అనే దానికి వెళ్ళిపోతారు. సో తక్కువ ఫ్రూట్ ఎక్కువ వాటర్ వేసుకొని, వాటర్ కంటెంట్ ఎక్కువ వెళ్ళిపోతుంది. ఇంకా కంపల్సరీ తాగాలి అని అనిపిస్తే ఈ విధంగా తాగొచ్చు. ఒక ఫ్రూట్ సర్ది పెట్టుకోవాలి అంతే, ఇంకా అంతకు మించి తీసుకోండి అంటారు. అండ్ ఇక్కడ కొబ్బరి బొండాలు తాగుతూ ఉంటారు చాలా మంది, అలాగే చెరుకు రసం మనకి ఇప్పుడు బాగా అవైలబుల్ ఉంటాయి. సో ఇవి ఎంతవరకు కరెక్ట్ అండి, తీసుకోవచ్చా? డయాబెటీస్ ఉండే వాళ్ళు చెరుకు రసం అయితే నేను ఆబ్వియస్ గా నో అనే అంటాను. ఓకే. కొబ్బరి బొండం ఉండేవాళ్ళు కొబ్బరి బొండం వాటర్ తాగొచ్చు. అండ్ జ్యూస్ లో కూడా కొబ్బరి బొండం వాటర్ కలిపి, వాటర్ బదులు దాన్ని జ్యూస్ గా చేసుకొని యూ కెన్ టేక్ ఇట్. నేను యూజువల్ గా చాలా వరకు వెయిట్ లాస్ ప్రోగ్రామ్ లో కూడా కొంతమందికి అదే చెప్తాను. సో కొంచెం ఫ్రూట్, కొన్ని డ్రై ఫ్రూట్స్, దాంట్లో కొంచెం యూ కెన్ మిక్స్ కోకోనట్ వాటర్, దాన్ని బ్లెండ్ చేసేసి వితౌట్ ఫిల్టర్ యూ హ్యావ్ ద 200 ml ఆఫ్ జ్యూస్. దట్ ఈస్ వెరీ గుడ్, ప్లెజెంట్, బాగుంటుంది, అట్లీస్ట్ టేస్ట్ ఉంటుంది. అలాగే డాక్టర్ గారు ఇక్కడ మనం చూస్తాం కదా అలోవెరా జ్యూస్ అని ఈ మధ్య కాలంలో చాలా మంది ఇంట్రెస్ట్ చూపి, అంటే పెరిగింది అవేర్నెస్, అది కూడా తాగొచ్చు, మనం అలోవెరా జ్యూస్ తాగొచ్చు, మంచిదని చెప్తూ ఉన్నారు. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ప్రత్యేకించి ఈ జ్యూస్ ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే సమ్మర్ లో మనకి రోడ్ దగ్గర అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి, కొంచెం కొత్తగా ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళు వెళ్తారు. మరి డయాబెటీస్ ఉన్న వాళ్ళు తాగొచ్చా? తప్పకుండా అలోవెరా జ్యూస్ చాలా మంచిది, తాగొచ్చు. ఓకే. అండ్ ఈ జ్యూసెస్ అనేవి చాలా మంది డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఏంటంటే కొంచెం వెయిట్ లాస్ కూడా అవుతుంది, మనం ఫుడ్ కంట్రోల్ చేసుకో, అందులో భాగంగా ఒక మీల్ కి ఇలా జ్యూస్ అని పెట్టేసుకుంటారు, ఇంకా ఫుడ్ ఏం తీసుకోరు. అలా రిప్లేస్ చేయొచ్చు. ఫస్ట్ అబ్జార్ప్షన్ రేట్స్ చూసుకోవాలి. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ మనం మన బాడీలో సి విటమిన్ కరెక్ట్ గా వెళ్తుందా లేదా అనేది ఫస్ట్ చూసుకోండి. సి విటమిన్ వెళ్ళకపోతే కొంతమందికి ఎసిడిటీ ఫామ్ అవుతుంటే టాబ్లెట్స్ రూపంలో అన్నా తీసుకోవాలి. సో ఆ అబ్జార్ప్షన్ రేట్ ని ముందు పెంచుకుంటూ మనం ఎర్లీ ఇన్ ద మార్నింగ్ మనం జ్యూస్ తీసుకోవటం వల్ల ఫస్ట్ మీల్ అబ్జార్ప్షన్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ మీల్ హెవీ హై క్యాలరీ మీల్ తీసుకోవాలి. హై క్యాలరీస్ ఏంటి, అందరూ ఫ్రూట్సే తిన్నాము అనుకుంటారు, బట్ ఫ్రూట్స్ ఆర్ రిచ్ ఇన్ క్యాలరీస్. సో ఫ్రూట్స్, నట్స్, సీడ్స్ ఉన్న జ్యూస్ మార్నింగ్ తాగటం వల్ల మనకి మంచి క్యాలరీస్ రిచ్ ఫుడ్ స్టమక్ లోకి వెళ్తుంది. ఇట్ గివ్స్ హెవీనెస్. సో అది చాలా బెనిఫిట్. అంటే రాదర్ దాన్ ఫ్రూట్స్ నైట్ ఎక్కువ తీసుకునే కన్నా మార్నింగ్ ఫస్ట్ థింగ్ ఇన్ ద బ్రేక్ఫాస్ట్ లో మనం తీసుకోవాలి. అండ్ ఫ్రూట్స్ ని ఫుడ్ ని మిక్సే చేయకూడదు. ఫ్రూట్స్ యాసిడ్స్ వేరు, ఫుడ్ యాసిడ్స్ వేరు. ఈ రెండు మిక్స్ అవటం వల్ల స్టమక్ లో అసిడిటీ పెరిగిపోతుంది. ఫ్రూట్స్ ని ఫుడ్ ని అసలు ఎప్పుడు మిక్స్ చేయకూడదు. ఆ రెండు యాసిడ్స్ డిఫరెంట్ ఉంటాయి. సో మనకి గ్యాస్ ఫామ్ అయినా కూడా మనకి ఎక్కువగా ఫ్యాట్ కన్వర్జేషన్స్ అనేది అయిపోతా ఉంటాయి. స్టమక్ డిస్టర్బెన్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. స్టమక్ ని ఎంత డిస్టర్బ్డ్ గా లేకుండా చూసుకున్నామా అది హెల్దీగా ఉంటుంది.
రైట్. సో అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఇది మాత్రం నిజంగా మంచి విషయం అండి. చాలా మంది ఫ్రూట్స్ తినేస్తూ ఉంటారు Yeah. భోజనం పక్కన, అంటే ఉడికినవి అలాగే పచ్చివి, పచ్చిదాని కింద లెక్క వస్తుంది కదా, అంటే మిక్స్ చేయొద్దు అలా. ఆ యాసిడ్స్ వేరు ఉంటాయి. ఆ యాసిడ్స్ ఈ యాసిడ్స్ మిక్స్ చేయకూడదు. షుగర్ పేషెంట్స్ అయితే 1 hour ముందు ఫ్రూట్ తినొచ్చు, లేకపోతే మీల్ కి 1 hour ముందు ఫ్రూట్ తినొచ్చు. ఎవరైనా 1 hour ముందు, లేదా తిన్న తర్వాత ఒక 2 hours తర్వాత ఫ్రూట్ తినొచ్చు. దిస్ ఈస్ ద రైట్ వే ఆఫ్ ఈటింగ్ ద ఫ్రూట్. సో ఈ విధంగా అండ్ plan. ఫ్రూట్స్ ఎప్పుడు నైట్ తినకూడదు. ఫ్రూట్స్ బిలో 5 o'clock లోపల తింటే మంచిది. వావ్, చాలా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇది. సో మొత్తం మీద డయాబెటీస్ ఉన్న వాళ్ళు జ్యూసెస్ ఎంతవరకు వీలైతే అంతవరకు తగ్గించాలి. మరీ ఇంకా తాగాలనిపిస్తుంది అంటే కనుక ఒక్క ఫ్రూట్ తో ఎక్కువగా వాటర్ వేసుకుని పల్చగా తాగాలి, అంతేనా? రైట్, ఒక క్లారిటీ వచ్చేసింది మా వాళ్ళకి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. నమస్తే అండి. నమస్తే. సో విన్నారు కదా, డయాబెటీస్ ఉన్న వాళ్ళు జ్యూసెస్ తీసుకోవచ్చు, కాకపోతే అది చాలా లిమిట్ వేలో, మరి ఓవర్గా అటు బయట అనగానే చాలా మంది అనుకుంటారు ఏముంది జస్ట్ మనం షుగర్ ఏం వేయించాం కదా, ఐస్ వేయించాం కదా, మామూలుగా తాగేయచ్చని. బట్ అది మీకు డయాబెటీస్ అంటే షుగర్ లెవెల్స్ పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి అది అవాయిడ్ చేసి డాక్టర్ గారి సలహాను తప్పకుండా పాటించండి. ఇది వాళ్ళ వీడియో. అండ్ ఇంకొకటి మరీ ముఖ్యమైన విషయం, డాక్టర్ వెనిలాస్ డయాబెటిక్ డైట్ ప్లాన్ మరికొద్ది రోజుల్లో స్టార్ట్ అవబోతుంది. చాలా మంది క్వైరీస్ స్టార్ట్ చేశారు ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు. మీరు కూడా ఆ డైట్ ప్లాన్లో జాయిన్ అవ్వచ్చు. మీ షుగర్ లెవెల్స్ని తగ్గించుకొని హ్యాపీగా ఉండొచ్చు. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.